హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ C23 రెగ్యులేషన్ EC 401 ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 2 సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. నేను ప్రీవియస్ పేపర్లో అంటే మీరు ఆల్రెడీ రాశారు కదా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, ఆ పేపర్స్ కలెక్ట్ చేసి ఆ పేపర్స్ను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి కంపేర్ చేసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ నా ఛానల్లో పేపర్స్ అంటే నా ఫోన్ మొత్తం హ్యాక్ అయిందని చెప్పాను కదండి, దానివల్ల నా మొబైల్లో అసలు ఏ క్వశ్చన్ పేపర్స్ లేవు, అందుకే నేనేం కంపేర్ చేయలేకపోతున్నాను. ఇది ఒక నా సజెషన్ ఏంటి అంటే, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పక్కన పెట్టుకుని ఒకసారి మీ కాలేజీల్లో ప్రీవియస్ జరిగిన ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 2 పేపర్ తీసుకోండి. పేపర్ తీసుకుని అదే ఇది కంపేర్ చేస్తూ చదవండి. ఓకే, అంటే ఒకసారి ఆ పేపర్ ఒక్కసారి పైపైన ప్రిపేర్ అవ్వండి, అంత డీటెయిల్డ్గా వద్దు. తర్వాత అది ఒకసారి చూసి దాని తర్వాత ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, మనకి మొత్తం 5 యూనిట్స్ కదా. వేవ్ షేపింగ్ సర్క్యూట్స్, లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఆప్-యాంప్ అప్లికేషన్స్, టైమర్స్ అండ్ PLL, అనలాగ్ టు డిజిటల్ అండ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్. వెయిటేజ్ వచ్చి వేవ్ షేపింగ్ సర్క్యూట్స్కి 23 మార్క్స్, అంటే 1 షార్ట్ 2 essays వస్తాయి ఫస్ట్ యూనిట్ నుంచి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ వెయిటేజ్ 19 మార్క్స్ అండి, 3 షార్ట్స్ 1 essay. ఆప్-యాంప్ అప్లికేషన్స్ వచ్చి 26 మార్క్స్, 2 షార్ట్స్ 2 essays. టైమర్స్ అండ్ PLL యూనిట్ 26 మార్క్స్ వెయిటేజ్, 2 షార్ట్స్ 2 essays. అలానే లాస్ట్ యూనిట్ అనలాగ్ టు డిజిటల్ అండ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ వెయిటేజ్ 16 మార్క్స్, 2 షార్ట్స్ 1 essay. ఇప్పుడు యూనిట్ వైజ్ షార్ట్స్ అలానే essays ఏం ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ఫస్ట్ యూనిట్ షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారంటే, లిస్ట్ డిఫరెంట్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ సర్క్యూట్స్ ఒకటి, క్లాసిఫికేషన్ ఆఫ్ క్లిప్పర్స్, లిస్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్. 2 అడగరు, బట్ మీరు 2 ప్రిపేర్ అయితే అప్లికేషన్స్ ఆఫ్ క్లిప్పర్స్ కానీ లేదా అప్లికేషన్స్ ఆఫ్ క్లాంపర్స్ కానీ అడగొచ్చు. నెక్స్ట్ ఎస్ఎస్కి వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఆఫ్ వేవ్ షేపింగ్ సర్క్యూట్స్ ఒకటి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద RC ఇంటిగ్రేటర్, RC డిఫరెన్షియేటర్ సర్క్యూట్ విత్ వేవ్ ఫార్మ్స్. ఇంటిగ్రేటర్ డిఫరెన్షియేటర్ 2 ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ సిలబస్ మొత్తం నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పాను ప్రీవియస్ ఛానల్లో. ఓకే, మ్యాక్సిమం ఎగ్జామ్స్ లోపు రికవరీ అవుతుంది అనుకుంటున్నాను, అక్కడ ఒకసారి చూసుకోండి ఎక్స్ప్లెనేషను. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డబుల్ ఎండెడ్ డయోడ్ క్లిప్పర్స్ విత్ వేవ్ ఫార్మ్స్. ఎక్స్ప్లెయిన్ ద జీనర్ డయోడ్ క్లిప్పర్ విత్ వేవ్ ఫార్మ్స్. ఫస్ట్ యూనిట్ నుంచి ఈ SS ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. సెకండ్ యూనిట్ లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ షార్ట్స్. లిస్ట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఓవర్ డిస్క్రీట్ సర్క్యూట్స్. సెకండ్ షార్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ లీనియర్ ICs అండ్ డిజిటల్ ICs. Third question, state the features and merits of SMT technology. Fourth short, list the characteristics of ideal operational amplifier. Fifth short, state the concept of virtual ground. ఈ షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి. ఎస్ఏస్కి వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ BJTs. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఎక్స్ప్లెయిన్ ద ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్స్. ఓకే, సెకండ్ యూనిట్ నుంచి ఈ ఎస్ఎస్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చి ఆప్-యాంప్ అప్లికేషన్స్. షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారంటే, డిఫైన్ స్వీప్ వోల్టేజ్ అండ్ స్టేట్ ఇట్స్ యూజ్ యాజ్ టైమ్ బేస్. Second question, distinguish between voltage and current time based generators and list their applications. Third question, list the applications of voltage to current and current to voltage converter. This is explain the working of op-amp based Wien bridge oscillator, RC phase shift oscillator circuits. 2 ప్రిపేర్ అవ్వండి, అంటే 2 కలిపి అడగరు కానీ op-amp based Wien bridge oscillator circuit కానీ లేదా op-amp based RC phase shift oscillator circuit కానీ అడగొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ op-amp based స్టేబుల్ మల్టీ వైబ్రేటర్, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, స్మిత్ ట్రిగ్గర్. ఈ 3లో కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చి టైమర్స్ అండ్ PLL కదా. షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారు అంటే, డ్రా ద పిన్ డయాగ్రామ్ ఆఫ్ 555 IC అండ్ స్టేట్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ పిన్ ఒకటి. డిఫైన్ లాక్ రేంజ్ అండ్ క్యాప్చర్ రేంజ్ ఆఫ్ PLL. లిస్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ PLL. ఓకే, ఫోర్త్ యూనిట్ నుంచి ఈ షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎస్ఎస్కి ఏం ప్రిపేర్ అవుతారంటే, డ్రా ద సర్క్యూట్ ఆఫ్ ఎస్టబుల్ మల్టీ వైబ్రేటర్ యూజింగ్ 555 IC అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వర్కింగ్. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ PLL, ఫేజ్ లాక్ లూప్ ఒకటి. నెక్స్ట్ లేదంటే LM565 అడిగినా ఓకేనండి. ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ ఆఫ్ వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్ VCO LM566. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్రీక్వెన్సీ మల్టిప్లైర్ అండ్ FM డిమాడ్యులేటర్ యూజింగ్ PLL. ఫోర్త్ యూనిట్ నుంచి ఈ SS ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి ప్రీవియస్ పేపర్ తీసుకుని ఆ ప్రీవియస్ పేపర్ని కంపేర్ చేస్తూ చదవండి. ఫిఫ్త్ యూనిట్ అనలాగ్ టు డిజిటల్ అండ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్. షార్ట్స్, స్టేట్ ద నీడ్ ఫర్ అనలాగ్ టు డిజిటల్ అండ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్. Define the terms resolution, accuracy, monotonicity and setting time of digital to analog converter.
లిస్ట్ ఐసీ నంబర్స్ ఆఫ్ ఎనీ 3 అనలాగ్ టు డిజిటల్ ఐసీస్ అండ్ డిజిటల్ టు అనలాగ్ ఐసీస్. ఇవి షార్ట్స్ చూడండి. ఎస్ఎస్కి వచ్చేప్పటికి మనకున్నదే 4 ఎస్ఎస్ ఉంటాయి దీనిలో. ఎక్స్ప్లెయిన్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్ యూజింగ్ బైనరీ వెయిటెడ్ రెసిస్టర్స్ ఒకటి. నెక్స్ట్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్ యూజింగ్ R2R ladder నెట్వర్క్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ యూజింగ్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మెథడ్. నెక్స్ట్ కౌంటర్ మెథడ్ కూడా ఉంది. అంటే మీకు మ్యాక్సిమం అది ఎక్కడ ఇవ్వలేదు, ఈ 3నే రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇవి మీకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 2 సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా పోస్ట్ చేస్తానండి. అలానే 5th సెమిస్టర్ వాళ్ళవి కూడా పోస్ట్ చేస్తాను. ఒకటే నా సజెషన్, ఒకసారి ప్రీవియస్ పేపర్ని పక్కన పెట్టుకుని కంపేర్ చేస్తూ చదవండి. చూసి దాన్ని బట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మళ్ళీ అప్డేట్ చేసేదాన్ని. బట్ నా దగ్గర లేవు కాబట్టి అవి ప్రీవియస్ ఉన్న పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. ఓకే, వీడియో యూజ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.